తన దగ్గరికి వీళ్ళని పంపలేను అత్తయ్య. సరే అయితే నా కొడుకుని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు, చెప్తా. నేనేం చేయాలో అది చేసి చూపిస్తా. పెద్దమ్మా, మా మూలంగా అనవసరంగా మీ కుటుంబంలో సమస్యలు మొదలవుతున్నాయి. మమ్మల్ని వదిలేయమ్మా, మా దారిని మేము పోతాం. లేదు పెద్దాయనా, ఇప్పుడు మీరు బయటకు వెళితే మీ ప్రాణాలకే ప్రమాదం. మీరెట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అది కాదమ్మా. మీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు వెళ్ళిపోతాననే మాట అనకండి ప్లీజ్. ఈసారి అంతా మనకు అనుకూలంగానే జరుగుతుందిలే. ఈ కనిష్క ఏదైనా అనుకుందంటే అది జరిగేదాకా రెప్పవాల్చదు, కునుకు తీయదు. పొగిడింది చాలే, ఇకుంటాను. బాయ్. ఆ ముసలోళ్ళకి నేను ఇచ్చిన డోసు సరిపోయినట్టుంది. లేదంటే ఆ అబ్బి ఎండ చూసుకొని నా మీదే కేసు పెడతారా? ఇప్పుడు ఆ అభిని అడ్డం పెట్టుకుని వీళ్లతోనే కేసు వాపస్ చేయిస్తాను. అభి, నా ముందు నువ్వెన్ని తైతక్కలాడినా నీ పప్పులే ఉడకనివ్వను. ఎంత తోక జాడించినా ఆ తోక కత్తిరించి పారేస్తాను, చూస్తూ ఉండు. గంట అయిపోయింది. వీళ్ళు లోపల ఏం మంతనాలు చేసుకున్నారో, ఏం నిర్ణయించుకున్నారో వెళ్ళి చూద్దాం. సెక్యూరిటీ! సెక్యూరిటీ! ఏంటి మేడం అంత గట్టిగా అరిచారు? ముసలోళ్ళిద్దరు ఎక్కడ? లోపల ఎవరు లేరు మేడం. వాళ్ళు అక్కడే ఉంటే నాకు కనపడరా? నాకు కళ్ళేవా? సారీ మేడం. నీ సారీ ఎవరికి కావాలి? అసలు వాళ్ళు ఏరి ఎక్కడున్నారు? మేడం మాకు నిజంగా తెలియదు మేడం, వాళ్ళు మాకు కనిపించలేదు మేడం. లేదు తెలీదు అంటే ఏంటి అర్థం? అసలు బుద్ధుండి మాట్లాడుతున్నావా? వాళ్ళని కాపలా కాయాల్సింది నేనా మీరా? పెద్దవాళ్ళు కనపడకుండా పోతే, తప్పించుకుపోతే జైలుకు పోవాల్సింది నేను. వాళ్ళు గాని ఇప్పుడు బయట పడితే, కోర్టుకు హాజరైతే ఉరిశిక్ష వేసేది నాకు. మీదేం పోయింది? ఇక్కడ కాకుంటే మరో చోట ఉద్యోగం చేసుకుంటారు. ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ఆ పెద్దయినా పెద్దావిడ ఇద్దరు ఎంతో దూరం వెళ్ళుండరు, వెళ్ళలేరు. వెంటనే పోయి వెతకండి, పోండి. వాళ్ళు అసలు ఎలా తప్పించుకున్నారు? వాళ్ళకంత ధైర్యం ఉందా, తెగింపుందా? కనీసం సరిగ్గా నడిచే అంత బలం కూడా లేదు. వాళ్ళు ఎలా తప్పించుకోగలరు? అది కూడా నా నుంచి. వీళ్ళకి ఎవరో సహాయం చేసుంటారు. ఎవరు చేసుంటారు? కొంపతీసి అభియే నా ముందు నాటకాలు ఆడుతుందా ఏంటి అని నా కళ్ళు కప్పి అదేలా ఇక్కడికి వస్తుంది? నన్ను దాటి వాళ్ళని ఎలా తీసుకెళ్తుంది? మరి వాళ్ళు ఏమైపోయి ఉంటారు?
ఇప్పుడు వాళ్ళు తప్పించుకుంటే నా పరిస్థితి ఏంటి? నేనెలా వాళ్ళని పట్టుకోవాలి? కేసు నుంచి ఎలా బయటపడాలి? ఓ ఛా! ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. నా కొడుకుని ఎలా బయటికి తీసుకొస్తాను. ఇప్పుడే కనిష్కకి ఫోన్ చేసి ముసలోళ్ళు ఇక్కడే ఉన్నారనే విషయం చెప్పేస్తాను. వేదా, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మీరే ఆగండి, నన్ను ఆపకండి. వేద, అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఫోన్ చేయకండి. ఏం చెప్తావు నువ్వు? నీ మాట నేను వినాలా? నువ్వెప్పుడైనా నా మాట విన్నావా? ఆ పెద్దావిని ఒప్పించి కేసు వెనక్కి తీసుకునేలా చేసి రాహుల్ని పోలీసుల నుండి విడిపిస్తా అన్నావు. అదే గుర్తుందా నీకు? మరిప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు వీళ్ళని?